హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరీటీస్ గ్యాలరీ. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మనకి ఉగాది వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా వచ్చే పండుగ ఆషాఢంలో అయితే తొలి ఏకాదశి కదా. మేము మా సైడ్ అయితే తొలి ఏకాదశి రోజున ఈ కుడుములు అయితే చేసుకుంటామట. ఒక్కొక్కరు మధ్యాహ్నం ఈవినింగ్ లోపు ఎప్పుడైనా చేసుకుంటారు. నేనైతే బ్రేక్ఫాస్ట్లోకి యూజ్ అవుతుంది, అలాగే దేవుడి దగ్గర కూడా ప్రసాదంలో పెట్టొచ్చు కదా అని ఈ ప్రొద్దుటే అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట ఎప్పుడు కూడా. అలాగే ఈ రోజు బుధవారం కూడా కదా, నేను వినాయకుడి పూజ స్టార్ట్ చేద్దామని చేస్తున్నాను. దానికి కూడా కుడుములు అయితే అవసరం అన్నమాట. ఇంకా మార్నింగే చేద్దాం అనేసి చేస్తున్నాను. దీనికి ముందుగా అయితే 1 గ్లాస్ రైస్ తీసుకుని అవి నీట్గా వాష్ చేసుకుని మనం అన్నం వార్చుకుంటాం కదా, అలా అయితే పెట్టుకోవాలి వాటర్ పోయే వరకు. తర్వాత మనం ఈ ప్యాన్లో కొంచెం 1:2 మాట 2 గ్లాసెస్ వాటర్. మరీ మెత్తగా పిండి అయితే 1.5 సరిపోద్ది. ఇది కొంచెం నూకలా నేను చూపిస్తున్నాను చూడండి. నూకలా అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ 1:2 పెట్టుకున్నాం కదా, ఇందులో తగినంత సాల్ట్ రుచికి సరిపడా, ఇంకా శనగపప్పును కొంచెం వాష్ చేసుకుని వేసుకోవచ్చు. కొంచెం మంది శనగపప్పు ముందు నానబెట్టుకుని మనకి లాస్ట్లో ఇవి ఆవిరి పడతాం అప్పుడైనా కలుపుకుంటారు, కానీ ఇలా అయితే బాగా మిక్స్ అవుద్దని నేను ఇలా చేస్తాను. ఇందులో కొబ్బరి కూడా యాడ్ చేయొచ్చు, కానీ నేను తర్వాత ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు. అన్నిటికీ కుడుములకి మిక్స్ అయ్యి వస్తుంది, కానీ నేను లాస్ట్లో మిక్స్ చేసాను అనమాట. ఇప్పుడైతే ఆ వాటర్ బబుల్ అవుతాయి కదా, బబుల్స్లా వస్తాయి. మరిగినప్పుడు మనం ఈ నూక అయితే పిండి ఇదైతే వేసేసుకోవాలి. ఇలా వేసుకుని మాకు దీన్ని ఉక్కబెట్టడం అంటారు పిండిని. ఇలా స్టవ్ మీద సిమ్లోనే పెట్టి అలా పెడితే కాసేపటికి ఒక 10 to 15 మినిట్స్లో ఈ పిండి అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు తర్వాత ఇది కొంచెం చల్లారిన తర్వాత నేను కొబ్బరి ఒక చిప్ప ఇలా మిక్సీలో గ్రైండ్ చేసుకుని ఆ కొబ్బరిది వేసుకున్నాను అనమాట. ఆ తిరుగుడు వేసుకుని అంతా కలుపుకొని, కిరీటి చూడండి ఇక్కడ వీడియో పెట్టాను అని ముందుకు వస్తున్నాడు, వెనక్కి వెళ్తున్నాడు. ఇంకంతే మనం బాల్స్ లాగా కుడుముల్లా అయితే చేసేసుకోవాలన్నమాట అన్నీ. అలా చేసుకున్న తర్వాత మనకి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, అందులో అయినా పెట్టుకోవచ్చు. లేకపోతే నేను అది మొన్న కేక్ వేయడానికి అలా యూజ్ చేసాను, దేవుడి దగ్గర పెడతాను కదా అని ఇంకా అందులో పెట్టలేదు అనమాట. ఒక గిన్నె తీసుకుని రైస్ కుక్కర్లో కింద అయితే వాటర్ వేయాలి. మనకు సేమ్ ఇడ్లీ అయితే ఎలా పెడతామో అలానే ఈ ఒక గిన్నెలో అయితే ఇవన్నీ కుడుములన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో వేసి ఒక 10 మినిట్స్ అలా కుక్ చేస్తే సరిపోద్ది. ఇది వేడివేడిగా ఉన్నప్పుడు. దీనికి చాలా రకాల చట్నీలతో కూడా తింటారు, కానీ నేను బాగా ఎక్కువగా ఇష్టపడి బాగా తినేదైతే ఆవకాయ పచ్చడి. మనం అప్పుడే మే నెలలో అలా కొత్త ఆవకాయ పెట్టుకుంటాం కదా, అదైతే బెస్ట్ కాంబినేషన్ అనమాట. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ ప్రాంతాల్లో ఈ తొలి ఏకాదశి రోజున ఏమి చేసుకుంటారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మా ఫ్రెండ్ ఉంటారు కదా, వాళ్ళైతే పేలాలు పిండి అలా చేస్తారంట. అలా కొన్ని ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఒక్కొక్క రకంగా చేస్తారు కదా. చూడండి ఇప్పుడు చూపించిన విధంగా ఇలా పెట్టేసి ఒక 10 మినిట్స్ కుక్ అయితే సరిపోద్ది ఆవిరి. ఇంకా బాగా అయితే సరిపోద్ది అన్నమాట. ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, మీరు కూడా చేయండి. ఇప్పుడు వచ్చే ఫెస్టివల్స్ కూడా ఇది ప్రసాదంగా అన్నిటిలోనూ యూజ్ చేస్తారు.